ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓ రేంజ్లో దూసుకోబోతుంది. దాని మీకు తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం పోటీ ఇచ్చింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోటీయే కాదు. ఏ జిల్లాలో అయినా ప్రతి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు, ప్రజాపాలనకు ప్రజలిచ్చిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు అత్యంత నమ్మకంతో, విశ్వాసంతో తెలంగాణ ప్రజలు 10 ఏళ్లలో ఆగమైన తెలంగాణ నిధులు నియామకాల పేరుతో దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఓట్ల కోసం వస్తే ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పి చంప చలుమనేలా తీర్పిచ్చారు. అహంకారానికి, పొగరబోతు మాటలకు ప్రజలు బొందబెట్టారు. కాబట్టి తెలంగాణ ప్రజాపాలన ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ద్వారానే సంక్షేమం, స్వేచ్ఛ, తెలంగాణ ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని నమ్మి అత్యంత విశ్వాసంతో ప్రజలు ఈరోజు మాకు అండగా నిలిచారు. కాబట్టి ఈ ఫలితాలు అనేది ప్రజాస్వామ్యానికి, ధర్మానికి, న్యాయం వైపు, నీతికి, నిజాయితీ వైపు దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ధర్మం వైపు, న్యాయం వైపు, ప్రజాస్వామ్యం వైపు ప్రజలు అండగా ఉంటారనేది అనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు గజ్వేల్లో కూడా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అట్లాగే ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ప్రచారం చేసినా కూడా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే తెలంగాణను ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దిగమింగి తెలంగాణ సెంటిమెంట్ పేరుతో తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పి లూటీ చేసినటువంటి దొంగలు వీళ్ళు. చెప్తే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని పెద్దగా భావించారు. చింత చచ్చినా పులుపు చచ్చినా ఏమంటారుగా వాళ్ళ అహంకారం తగ్గలే, వాళ్ళ పొగరబోతు మాటలు తగ్గలే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు, ఒక రైతు బిడ్డను కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఆ రైతు బిడ్డ ద్వారానే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించారు. గజ్వేల్లో ఒక నియంత పాలన వ్యవహరించారు గతంలో. ఇవాళ గజ్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, స్వయం పాలన వచ్చింది, మాట్లాడే స్వేచ్ఛగా ఈరోజు బతకగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇవాళ దోపిడీదారులకు, దొంగలకు, ఇవాళ ప్రజాపాలనకు, ఇవాళ ప్రజాపాలన వైపు దోపిడీదారులు, దొంగల మాటలు వినకుండా ఇవాళ ప్రజాపాలన వైపు ప్రజలు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు అండగా నిలిచారు. కాబట్టి ఈ ఎన్నికలు అనేది ముఖ్యమంత్రి గారికి మరింత బాధ్యతను పెంచినాయి. ప్రజలు విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ అభివృద్ధిని చేసి ఇవాళ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా నగరాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి చేసుకొని ఇవాళ ఏదైతే సంవత్సరాల తరబడి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మురికి నీళ్లు కావచ్చు, ఇట్లా అనేక ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధిని మేము చేసి చూపించి మళ్ళా తిరిగి మేము 2029లో జరిగే ఎన్నికల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాము. ప్రజల నమ్మకం, విశ్వాసంతో, ప్రజా ఆదరణతోనే మేము ముందుకెళ్తాం. మరొక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ ప్రజాపాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇవాళ దిశ మార్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. అంటే మేము ఓడిపోతే కనుక స్కీమ్లు ఇవ్వము, పెన్షన్లు రావు అని చెప్పేసి మీరు బెదిరించారు, అందుకే అత్యధిక స్థానాలు గెలిచారని చెప్పేసి కూడా విమర్శలు. ఈ ఫలితాలని బెదిరింపుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఫలితాలు కావు. ప్రజలు గుండెల నిండా విశ్వాసంతో, ప్రజల నమ్మకంతో ఇవాళ సంక్షేమ పథకాల ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి ఎన్నికలాగా భావిస్తుంది. భయపెడితేనో, బెదిరిస్తేనో, ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కమిషన్ నిబంధనలు, పోలీసు పహారాలు, మీలాంటి మీడియా ఇవాళ నిఘా నీడలో జరిగిన ఎన్నికలు. బెదిరిస్తేనో, భయపడితేనో రాష్ట్రం కాదు. ప్రజలకే ఒక స్వేచ్ఛనిచ్చినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయలే. ప్రజల ఆమోదంతో, ప్రజల మద్దతుతో గెలిచిన ఎన్నికలాగా మేము భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారు, ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి ధర్మం వైపు, న్యాయం వైపు ప్రజలు నిలబడ్డారు. మేము వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటాం. తెలంగాణ అభివృద్ధిని చేసి చూపిస్తాం. తెలంగాణ 10 ఏళ్లలో ఆగమైపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత వరలక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ఎక్కువ శాతం మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే, అంటే కేవలం మహిళలు మీ వెనకాల ఉన్నారా? మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి
అభివృద్ధిని చూసి ఓటేయడానికి సిద్ధమైందని నేను అంటున్నా. ఎందుకంటే కేంద్రం అటు బీజేపీ మీద కూడా ఆశలు పెట్టుకున్నారు కొంతమంది. అంటే కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెస్తారేమో, వీళ్ళు ఉన్నారు కదా మినిస్టర్స్, కేంద్ర మినిస్టర్స్ని ఇద్దరిని ఇచ్చింది, వాళ్ళు ఏమైనా నిధులు తెస్తారేమో అనేసి చదువుకున్న యువత కూడా ఆలోచించింది. అటు ఆడవాళ్ళ చూసారు, రైతులు చూసారు, ఏ విధంగా కూడా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రాలేదు రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు. అందు గురించి బీజేపీని అసలు స్థానం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పనవసరం లేదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులతోటి వాళ్ళ ప్రాణాలు 1200 మంది బలి తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ చెల్లి ఒక చోట, అన్న ఒక చోట, తండ్రి ఒక చోట, వాళ్ళ ఇంటి భాగోతం అయితే మనం చూస్తున్నాం కదా. ఇంటిల్లి పాది ఏ విధంగా దోసుకున్నారో ఆ విధంగా ఇంటిల్లి పాది చెరో పక్క వెళ్ళి ఇలా ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారు, భయపెట్టడానికి చూస్తున్నారు. కానీ ప్రజలు భయపడకుండా అభివృద్ధి కోసం ఓటు వేయాలనేసి ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణం లోపల తెలంగాణ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా సంతోషంగా బ్రతుకుతున్నారని నేను అంటున్నా. కవిత కూడా రాజకీయ పార్టీ పెట్టబోతుంది, తెలంగాణ ఉద్యమకారులకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహం చేసిందని చెప్పేసి కూడా నేను వ్యాఖ్యానించాను. ఆమె తప్పు మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు తన తండ్రే కదా పరిపాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని సీఎంగా. దళితుల్ని నేను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. కాపలా కుక్క అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. ఉద్యమకారులకు పెద్దపీట వేస్తా అన్నాడు. కనీసంలో కనీసం ఒక 0% కూడా తెలంగాణ కోసం ఆయన పని చెయ్యలేదు. ఫామ్ హౌస్లో పడుకొని కొడుకు, బిడ్డకు, అల్లునికి, ఇంకా అల్లునికి వాళ్ళకు పట్టం కట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు అందరు కలిసి. ఈరోజు నువ్వు ఇలా తల్లిదండ్రుల ఉద్యమంలో 1200 మంది చనిపోయింది నీ తండ్రి వల్ల కదా. వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఇచ్చిన మా సోనియమ్మ వల్ల చనిపోయిందని. తప్పు ముచ్చట. నీ అయ్య వల్ల 1200 మంది చనిపోయిందని నేనంట ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళను తెలంగాణ భాష ఉపయోగించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వాళ్ళను ఉత్తేజనం చేస్తున్నాను అని వాళ్ళు ఉక్రోషంగా వాళ్ళు ఫీల్ అయిపోయి తెలంగాణ కోసం బలైపోయారు. ఎంతోమంది పిల్లలు చంపింది నీ అయ్య, మళ్ళీ నీ బావ. ఈరోజు నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ ఉద్యమకారుల తల్లిదండ్రులను పిలిచి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడలే? ఆ రోజు జీ హుజూర్ అని అంటే నన్ను ఉండే వాళ్ళు క్యా హుజూర్ అని అంటున్నా అని మాట్లాడుతుంది నిన్న. అంటే కొత్త రాగాలు, వీళ్ళు వాక్చాతుర్యం గల వాళ్ళు. వీళ్ళు అయ్యా అంటే ఇత్తు ఒకటి పెడితే చెట్టు ఒకటి ఉండదని అంటారు కదా. ఆ విధంగా ఇటు ఎవరు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు చాలా బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అక్క నువ్వు ఇన్ని లెక్కలు చెప్పినావు కదా, నేను ఒకటే అడుగుతున్నా, ఆడపిల్ల, నువ్వు కూడా ఆడపిల్ల, నేనేమన్నాను. బట్ నువ్వు నీ అయ్య సంపాదించిందని లెక్కలు ఎందుకు చెప్తలేవు? 7 లక్షల అప్పులు, 7 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది తెలంగాణ రాష్ట్రంలో? 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఒక్కసారి లెక్క చెప్పు. మిమ్మల్ని నిన్ను ఆశీర్వదిస్తాం తెలంగాణలో. నేను ఒక ఆడబిడ్డగా నిన్ను బతుకమ్మ అని అంటివి. నీ అయ్యకు నువ్వు ఆరో సపోర్ట్ చేస్తేవి. ఆ రోజు 10 ఏళ్ళు మాట్లాడిన దానివి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన తల్లిదండ్రులను నువ్వు మళ్ళీ ఎందుకు బాధ పెడుతున్నావు? మళ్ళెందుకు నువ్వు వాళ్ళని మభ్య పెడుతున్నావు? మళ్ళెందుకు వాళ్ళను ఉక్రోషానికి నువ్వు దించుతున్నావని నేను అంటున్నా. నువ్వు చేసే పని తప్పు అని నేను అంటున్నా. అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపురేఖలు మార్చారు. తెలంగాణ ప్రతిబింబమైన బతుకమ్మను కూడా తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేశారని చెప్పేసి కూడా మాట్లాడుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏ స్టాచ్యూ ఎక్కడ పెడుతుందో తెలుస్తలేదు. తెలంగాణ తల్లి రూపురేఖలు మారని అని అంటే నేను ఒకటే చెప్తున్నా, నీ అయ్యలాగా మేము ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ యొక్క అభివృద్ధి, తెలంగాణ యొక్క ఆకాంక్షలు ఇవన్నీ నిలబడేలాగా మేము పనిచేస్తున్నాము. ఆ రోజు మన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కూడా చాలా చేసింది. రాజీవ్ గాంధీ ఎవరు? దేశ నాయకుడు. స్వాతంత్రం కోసము, దేశం కోసము ప్రాణాలు అర్పించిన ఆ ఇల్లు. అటువంటి రాజీవ్ గాంధీ గురించి మీరు అట్లా మాట్లాడకూడదు. మేము పెట్టింది కరెక్ట్గా ఆ రోజున మీ అయ్యే పెట్టాడు, మరి ఎందుకు పెట్టలేదు? సరే, మీరు తెలంగాణ రాష్ట్ర సమితి భవన్లో పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, రూపురేఖలు లేకుండా వేస్తారు. తెలంగాణ తీసేసి భారత్ అని అంటారు. మీరు కదా ఎక్కడ రూపురేఖలు కనబడకుండా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు కనబడకుండా, ఉద్యమకారుల పేర్లు వినబడకుండా చేసింది మీ అయ్య. మేము తెలంగాణ గీతాన్ని మేము అందించింది మేము. తెలంగాణకు ఒక పాట ఉండాలి, ఒక గీతం ఉండాలి అని అందశ్రీ గారు రాసిన పాటను మేము కదా అందించింది. తెలంగాణ తల్లిని మేము కదా సెక్రటరియట్లో పెట్టింది. వాళ్ళు సెక్రటరియట్లో పెడితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూస్తున్నారు, సంతోషపడుతున్నారు. మనకొకటి ఉంది, స్టాచ్యూ ఉంది, మనకొక గీతం ఉంది అని మీరేం చేసిళ్ళు? రూపురేఖలు లేకుండా వేసిళ్ళు తెలంగాణను. మేము అందరి కోసమని మేము అన్ని చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీ అని నేను అంటున్నాను. ఇప్పుడు మొన్న అక్బరుద్దీన్ కూడా మాట్లాడుతూ రెడ్డి అయినా, రావైనా, వెల్మైనా ఎవరైనా సరే మా దగ్గరికే రావాల్సిందని చెప్తున్నాను. దాంట్లో ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేసింది. అది అవివేకం అంట. వాళ్ళు గత చరిత్రలో మనల్ని, అంటే నేను మామూలుగా అంటున్నా, మా సెక్యులర్ పార్టీ కాబట్టి ఏ మతాన్ని మేము తూలనాడము, ఎవరిని కూడా దూరం కొట్టము. ఎవరు వచ్చినా ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటుంది. ఈ ప్రజలు ఆ ప్రజలు అనేది అందరూ ప్రజలే అంటది.
ఆ కులము ఈ కులం అనేది అందరూ ప్రజలు, అందరూ నా వాళ్ళు, అందరూ తెలంగాణ, అందరూ భారతీయులు అనేదే కాంగ్రెస్ యొక్క నినాదం. ఈ రోజు ఆయన అట్లా మాట్లాడిన దానికి ఆయన అవివేకానికే వదిలేస్తున్నాం. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అట్లానే కాదు, అక్కడ జనాభా శాతం ఉంది కాబట్టి ఆ విషయం మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో అజారుద్దీన్కి కేటాయించిల్లు, అక్కడ ముస్లింల శాతం ఉంది కాబట్టి ఆ విషయం జూబ్లీహిల్స్ విషయానికి వచ్చేసరికి ముస్లింలు ఉంటారు కాబట్టి వాళ్ళ జనాభా శాతం ఉంది కాబట్టి ఆ విధంగా అక్కడ మాట్లాడదు. కాకపోతే అక్కడ హిందువులు ఉండి ఈ విషయం అయితే మాట్లాడలేదు కదా. అక్కడ కేటాయించిందే ఇదివరకు అజారుద్దీన్ అన్నకి, కాబట్టి ముస్లింల శాతం ఎక్కువ ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ ఏరియాకి ఆ మాట మాట్లాడింది ఆ రోజు నన్ను, అంతే. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు ఒక రెఫరెండంగా తీసుకోవచ్చా? రిఫరెండము నేను ఇప్పుడే ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉండరు. ఎందుకంటే మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు 8 నెలలు ఉంది. మేము వచ్చే ఎలక్షన్కి రెఫరెండం అందిస్తాము. ఎంత మంచి రెఫరెండాన్ని ప్రజలకు అందిస్తాము, ఇచ్చిన హామీలను ఎంత మంచిగా అందించడము ప్రజలే ఇస్తారు. రెఫరెండం మా పార్టీ కాదు, ప్రజలే మాకు మంచి రెఫరెండాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాము. మేము ఇచ్చిన దాంట్లో చాలా వరకు నెరవేర్చినాం కూడా. ఇప్పుడు ఎంతోమంది రేషన్ కార్డు లేక మేము ఒకటి ఇవ్వాల్సింది ఏంటంటే 2,500, ఒకటి 4,000 రూపాయలు పెన్షన్ ఒకటి పెంచాలి, కొత్త పెన్షన్స్ ఇవ్వాలి. వాళ్ళ మొహాలకు గత ప్రభుత్వము ఒక్క పెన్షన్ ఇవ్వాలి, ఒక రేషన్ కనీసం మనకు కనీస వసతులలో రేషన్ కార్డు చాలా అవసరం, ఒక ఇల్లు చాలా అవసరం. కనీస వసతులు ఇవి ఒక పేదవాడికి కనీస వసతులు ఏంటి అంటే ఒక రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డు నుంచి నీ బియ్యం వస్తాయి, ఇంకేదో దినుసులు వస్తాయి, అది కనీస అవసరాలు. ఒక ఇల్లు ఉండాలి, అది ఒక కనీసం. ఎందుకంటే ఇంత సిటీ కావచ్చు, గ్రామాలు కావచ్చు, కూలిపోయి ఏదో బ్రతుకుతున్నారు. ఇవి కనీస అవసరాలు కూడా తీర్చలేని గత ప్రభుత్వానికి మాట్లాడే హక్కు ఎక్కడిది అంటున్నా. మేము ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ప్రజలకు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా వాళ్ళకి రెఫరెండం ఇస్తాము. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు 8 నెలలు ఉంది. మేము ఇచ్చిన హామీలు అప్పటి వరకు కంప్లీట్ అయిపోతాయని నేను కోరుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తాము. ఇప్పటివరకు మహిళలకు కూడా చాలా పథకాలు కానీ ప్రజలకు కూడా చాలా పథకాలు ఇచ్చడం, దానివల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ మహిళా నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.